రైతులంతా పొద్దుగాలనే పొలం కాడికి పోతారు. పొద్దుందాకా నీళ్లు వారిచ్చుడో తవటం పెట్టుడో చేస్తారు. గడ్డి బగ్గ పెరిగిందంటే కూలోళ్ళని తీసుకుపోయి కలుపు తీపిస్తారు. లెక్కకైతే ఇంటోళ్ళంతా పొలం బాట పడతారు. అందరు చేస్తానికి ఏం పని లేదంటే రైతు ఒక్కడే పోతాడు. పొద్దుందాకా పని చేసి పొద్దుకి మళ్ళీ ఇంటి తవ్వ పడతాడు. అట్లనే ఓ కాక సుత పొలానికి పోయిండు, కానీ ఇంటికి పోలేదుల్లా. ఇంతకు ఏమైందంటే బాయిలా పూడిక తీస్తానికి దిగిండేమో అనుకునేరు. కాలు జారి పడ్డాడు. సిద్దిపేట జిల్లా మడదల పొలం కాడికి పోయొస్తుంటే మాపటిలికి ఇంత పనైంది. ఒడ్డు పక్కకే బాయి ఉండే వరకు కానరానట్టుంది. రాత్రంతా ఓ పైపును పట్టుకొని ఉన్నాడట. పొద్దుగాల ఓ ఓ అని మొత్తుకుంటుంటే తొవ్వెంట పోయేటోళ్ళు చూసిండ్రు. ఫైర్ ఇంజన్ వాళ్ళకు ఫోన్ కొడితే నిచ్చెన బాయిలకిడ్చి తాళ్లతోని గట్టి మీదికి తీసుకొచ్చిండ్రు. పాపం గడ్డకొచ్చినాక ఎంత అవస్థ పడుతున్నాడో. దెబ్బలు గట్టిగానే దాకినట్టున్నాయి. ఇంకా నయం బాయిల నీళ్లు లేకున్నా పొద్దుగాల ఎవ్వరు చూడకున్నా ఏంది పరిస్థితి. ఎమ్మటే దవాఖానకు తీసుకుపోయిండ్రు. పొలాల కాడికి పోయేటోళ్ళు పైలమే పొద్దుండంగానే ఇంటి బాట పట్టుర్రి జరా.